గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీజన్ అయింది. ఓకే. యా. అమ్మగారు మొన్న హౌస్‌లోకి వెళ్ళేటప్పుడు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తాడు. అమ్మగారు వద్దనుకున్నారా ఏమైనా? అవునన్నా. అంటే ఎందుకు? ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అప్పుడు మా తాతగారికి 5 అమ్మాయిలు, 5 అబ్బాయిలు, 10 మంది సంతానం. అప్పుడున్న సిచ్యువేషన్‌లో వేరే రైతుల దగ్గర ఊడిగం చేసి 10 మందిని పెంచడం అంటేనే చాలా ఎక్కువ. సో, ఆ 10 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ సెపరేట్ ఎంతో కొంత ఇచ్చి, ఆ వచ్చిన దాంట్లో ఉన్నదే కొంచెం. అప్పుడు మా అమ్మ, నాన్నకి మళ్ళీ పెళ్ళయింది. నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు. అప్పుడు చిన్నప్పుడు నాకు హెల్త్ సరిగ్గా ఉండదు. సో, మంత్‌లో ఎలా అయినా 4, 5 టైమ్స్ ఈజీగా ఫీవర్ వచ్చేసేది. అయ్యో! హెల్త్ కండిషన్ బాగుండేది కాదు. అప్పటి నుండి కూడా చాలా బక్కగా ఉండిపోయేవాడిని. ఫుడ్ సరిగ్గా లేక. సో, ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడిని పోషించుకోవటమే కష్టం. ఇంకొకళ్ళు అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్‌లోనే ఇమ్యూన్ వద్దనుకున్నా. అంతే తప్ప ఇంకా అమ్మ, నాన్న అది డిసైడ్ అయిపోయి తీపిచ్చేసుకుందామని వెళ్తున్న టైంలో సండే రోజే నా అమ్మమ్మ ప్రేయర్ నుండి వచ్చారు. వచ్చి ఏది అమ్మాయి అంటే ఇలా వెళ్ళారు అని అంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసింది. వద్దమ్మా, నేను ప్రేయర్ నుండి వస్తున్నాను, నేను చెప్తున్నాను వద్దు, మగపిల్లోడే పుడతాడు, ఏమో వీడి వల్ల మీ కష్టాలు తీరొచ్చు, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, ఏం కాదు, ఏదైనా ఉంటే అవసరమైతే వాడిని నేను పెంచుకుంటాను, మీకు బర్త్డేనే ఏమవ్వదు, నేను తినే ముద్దలో వాడిని పెట్టుకుని నేను పెంచుకుంటాను, మీరు కష్టపడద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసింది మా అమ్మనే నాన్నే. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు పుట్టాడు. మోరోవర్ తమ్ముడు పుట్టిన దగ్గర నుండి అమ్మ అన్నట్టే ఇంకో టర్న్ అయితే లైఫ్ తీసుకుంది. కొంచెం కలిసి రావటం, నాన్న ఏ పనికి వెళ్ళినా కొంచెం అది ఓకే అవ్వటం, ఫర్దర్గా కొంచెం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. బట్ డిగ్రీ అయిపోయేంత వరకు కొన్నిసార్లు పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా తప్పక అలా మూవ్ ఆన్ అయికుంటూ వచ్చేసాం. ఓకే. చాలా కష్టాలు అనిపించారు. నానా కష్టాలు అంటారు సార్. అంతేనా? అస్సలు మా నాన్న బయటికి వెళ్ళేసి వచ్చేవాడు. వచ్చేసి ఫుడ్ పెట్టనా అని అంటే వద్దు, నేను బయట తినేసి వచ్చాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేసాను, వాళ్ళు బలవంతం చేస్తే అక్కడ తినేసాను, నువ్వు తినేసి అక్కడ తినేసేవాడు కాదు. అలా అది నాకు బాగా అర్థమయ్యేది. సో లిటరల్లీ నేను కూడా ఒక సమ్టైమ్స్ పలానా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తాను, అక్కడ దాకా వెళ్ళిపోయాడు. అక్కడ బియ్యం లేవు, నాకు అర్థం అవుతుంది, కనపడుతుంది, ఉన్నది ఒక్క ముద్ద, అది మా ఇద్దరు పెట్టేస్తే వాళ్ళు బస్తులు పడుకోవాలి. అలా అర్థమైనప్పుడు నేను కూడా అలా వెళ్ళిపోయేసి ఫ్రెండ్స్తో కాసేపు పడ్డ తిరిగేసి 9-10 నైట్ టైం వచ్చేసి నేను తినేసా, నాకు వద్దు మీరు తినేసేయండి అని. సో అలా కనీసం ఒకళ్ళిద్దరు ఆగితే ఇంకో ఇద్దరు తింటారు. అది సిచ్యువేషన్. అమ్మ ఇప్పుడు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఆ స్టేజ్ చూడటానికి మేము పడ్డ కష్టానికి అమ్మ నవ్వు దానికి ఫుల్ఫిల్ చేసాం, అది చాలు. మొన్న రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారంట, మనోడే కట్టించాడు. పెద్దదా? పెద్దది అంటే మరీ అంత పెద్దదేం కాదు. అది కూడా లోనే. మనం ఇండస్ట్రీలో సంపాదించేది ఏం లేదన్న. అంటే జనాలు కనపడిపోతున్నాడు, లక్షలు ఇచ్చేస్తే ఇంత. ఇప్పుడు నేను కారు కొన్నాను అని అంటే కారు ఈఎంఐ అన్న, నాది ఏం లేదు. ఆ ఈఎంఐకి నెలకి ఎంత పోతుందో మనం చేయగలం. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది అనేది 3 ఫ్లోర్స్. అప్పటికి మా నాన్న 1 ఫ్లోర్ కట్టేసి ఉంచాడు. అది మా నాన్న కష్టంతో రూపాయి కూడబెట్టుకొని కట్టించాడు. మనం కొంచెం మనీ ఎర్నింగ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లోన్ పెట్టేసి ఇది పడేసి కట్టేస్తారంటే అస్సలు దాంట్లో ఒక్క ఇటుక అంటుకున్నా సరే ఊరుకున్నాం అన్నాడు. సో దాన్ని రీమోడల్ చేపించి దానిపైన ఇంకో 2 ఫ్లోర్స్ వేసాం. 2 ఫ్లోర్ కూడా ఒకటేమో స్లాబ్ వేసి దానిపైన రేకులు వేసాం అంతే. దాని ఇంటీరియరే కొంచెం మంచిగా డిజైన్ చేయించుకున్నాను. లైక్ ఫ్లవర్ వాజులు, మా అమ్మకి ఫ్లవర్ వాజులు పెట్టడానికి ఇల్లంతా గార్డెన్ చేసి పడేసింది. ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి, మొక్కలు నాటుకోవడానికి. బండలు టైల్స్ వేపిస్తే టైల్స్ తీసేసి దాంట్లో మొక్కలు నాటి అలా ఉంటది. టీవీ కోసం అని చెప్పేసి ఇలా పెద్దది కట్ చేపించి పెడితే గోడకి మా అమ్మ ఈ అంటులు పట్టుకునే మసిగుడ్లు అవన్నీ తీసుకొచ్చి దాని మీద ఆరేసిద్ది. సో అంత ఇన్నోసెంట్గా ఉండే వాళ్ళకి ఎంత చేపించినా తక్కువే అనిపించింది. సో వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ చూడంగానే ఓకే మనీలు వాళ్ళు పర్లేదు, వాళ్ళ ఫ్యామిలీ పర్లేదు, అమ్మ నాన్న బాగానే ఉన్నారు అనే ఒక ఫీల్ కోసం అప్పైనా సరే ఆ ఇల్లు కట్టించి ఉంచాం. ఏమంటున్నారు జనాలు మీ అమ్మ దగ్గరికి వచ్చి? ఫుల్ హ్యాపీ అన్న. మా అమ్మ వాళ్ళైతే పనికి ఇప్పటికి లిటరల్లీ ఈ రోజు కూడా పనిలోనే ఉన్నారు, పొలం పనిలోనే ఉన్నారు. ఓకే. నేను ఇటు స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి. అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. మార్నింగ్ పనికి వెళ్ళిపోతున్నారు, సాయంత్రానికి వచ్చేప్పటికి చెర్రేండు 100.
లిటరలీ మేము ఇంత సంపాదించుకున్నా తినటానికి ఉన్నాయి, హ్యాపీగా వాళ్ళు తిని కూర్చోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు కష్టపడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నా కానీ వాళ్ళు ఉండరు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, ఏం చేయాలి, పద్దాకలా టీవీ చూస్తా కూర్చోవాలి, ఏదో పేషెంట్ కూర్చున్నట్టు కూర్చోవాలి. మా వల్ల కాదు, మాకు ఓపిక ఉన్నంత వరకు మేము కష్టపడతాం. మా ఓపిక అయిపోయింది, ఇంకా మా వల్ల కావట్లేదు అంటే అప్పుడు ఇద్దరు ఉన్నారు, ఎప్పుడు చూసుకున్నా మాకు హ్యాపీ అని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా వాళ్ళని మేము కూడా రెస్ట్రిక్ట్ చేయలేం, సరే వెళ్ళండి అని. బట్ వాళ్ళు పొలం పనికి వెళ్ళిన కాడే నైట్ టైం ఎపిసోడ్ చూసిన వాళ్ళు వస్తారు కదా, రాత్రి మీ వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అని అంటే ఇంకా అమ్మ ఫుల్ హ్యాపీ. అది మాట్లాడుకుంటే సాయంత్రం దాకా ఆ ముచ్చట్లతోనే గడిచిపోతుంది అమ్మ వాళ్ళకి. నాన్నైనా అంతే, ఈ బస్తాలు మోయటానికి సిమెంట్ పనులకి వెళ్తా ఉంటాడు. ఆ మేస్త్రి ఏంట్రా మీ వాడు రాత్రి మామూలుగా చేయలేదుగా, ఇక ఈ జోకేసారు ఆ జోకేసారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఫుల్. ఫస్ట్ నామినేషన్ అప్పుడు యూ డిడ్ నాట్ అని చెప్పేసి మా మేనకోళ్ళు మేనల్లుడు నామినేషన్ లాగా నుంచొని మా అమ్మ నాన్నకి చేసి చూపిస్తున్నారంట. అది చెప్పుకొని ఫుల్ హ్యాపీ. ఇద్దరు మా అక్క కూతురు పిల్లలు ఇద్దరు మా దగ్గరే పెరుగుతున్నారు, వాళ్ళని ఇమ్మూనే చదివిస్తున్నాడు కూడా. సో వాళ్ళిద్దరికి ఇమ్మూనే ఫుల్ పిచ్చి. ఇంకా మామ 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 ఇంకా 9 అయిందని అంటే నిద్రపోయేలు కూడా లేచి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత పడుకుంటున్నారు. అంత అంటే మంత్లీ ఒకసారైనా వాడు ఇంటికి వెళ్ళి వచ్చాడు వాళ్ళ కోసమైనా. ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా అవ్వట్లా. ఇంకా అందుకని తప్పక నేను వెళ్ళి కనపడాల్సి వస్తుంది. ఏడుస్తున్నాడు కదా చూసారా మీ అమ్మ ఎప్పుడు ఏడడం? లేదు కదా, అసలు ఫీల్ అవుతున్నారా? బాగా మా నాన్న అయితే ఫుల్ ఎమోషనల్. మా అమ్మ కొంచెం ధైర్యంగా ఉంటుంది కానీ మా నాన్న అస్సలు ఉండలేదు, బాగా ఏడ్ చేస్తాడు. నాన్న లోపలికి వెళ్ళిపోయి అండ్ డెమోనను ఈ రంగుల పోటీల్లో వాటిలో కింద పడేసినప్పుడు చెప్పి ఉంటాడు, ఆయాస పడుతుంటే మా అమ్మకి టెన్షన్ వచ్చేసేది. ఫోన్ అప్పటికప్పుడు ఫోన్ చేసేది, వాడు ఆయాస పడుతున్నాడు. ఏం కాదు, అదంతా గేమ్, వాళ్ళందరూ ఉన్నారు, చుట్టుపక్కల జనం ఉంటారు, కెమెరామెన్లు ఉంటారు, బయట చాలా మంది ఉంటారు, అదొక సెటప్, లోపల గేమ్ లో ఉంటారు. చిన్న దెబ్బ తగిలినా కానీ వెంటనే కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు, ఏమైంది ఏంటని అడుగుతారు, డాక్టర్స్ అక్కడే ఉంటారు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం. వాడు రొప్పుతున్నాడు అయ్యా, ఆయాస పడుతున్నాడు అని. ఏం కాదు, నా పక్క స్ట్రీట్ లోనే ఉండేది, నేను స్టూడియోకి దగ్గరలోనే ఉంటాను, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేనే వెళ్తాను కదా, అంత ప్రాబ్లం ఏం లేదు. అంతగా ఇంకా వాళ్ళని ఎలా సర్ది చెప్పాలో తెలియక అక్కడ ఉన్న వాళ్ళు మనోళ్ళే, ఏం కాలేదంట, నేను ఇప్పుడే మాట్లాడాను మా ఫ్రెండ్తో ఫోన్ చెప్పించి, ఏం కాలేదు లేరా, వాడు ఇప్పుడే ఆడుకుంటున్నాడు, ముచ్చట్లు పెడుతున్నాడు, ఇప్పుడు జోక్ వేసాడు అని చెప్పేసి నేను కాన్ఫరెన్స్ తీసుకుని మమ్మల్ని కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడిస్తే అప్పుడు పడుకున్నారు వాళ్ళు. బాగా టెన్షన్ అయిపోతారు, స్ట్రెస్ అంతా. మనోడు లోపల ఉన్నారు కానీ గేమ్ మీరు ఆడుతున్నారేమో బయట. ఇంకా మా అమ్మ నాన్నగా తప్పక ఇంకా వాళ్ళ కోసం తప్పలా. ఫుల్ అసలు చాలా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అన్న, నిద్ర లేదు, చాలా డేస్ అయింది నేను పడుకున్న. వాడు వెళ్ళిన కొన్ని డేస్ ఏమో ప్రశాంతంగా, ఒక 2-3 డేస్ అంతే, 3 months అవుతుంది మోస్ట్లీ. 3 monthsలో మహా అయితే ఒక 4-5 days పడుకున్నాను అంతే. ఇంకా తర్వాత నిద్ర లేదేం లేదు. డేకి 1 hour 2 hours పడుకోవటం అంత మాత్రం. లైవ్లో వాడి ఫ్రేమ్ వస్తుంది అన్నప్పుడు లేచి కూర్చుంటా, నిద్రపోతున్నా కానీ లేచి కూర్చొని స్క్రీన్ షాట్ కొట్టుకొని. నా మెమరీ వాడే నాకు సమ్టైమ్స్ గుర్తొచ్చేవాడు అన్న, ఎందుకంటే ఇద్దరం ఇక్కడే ఉండేవాళ్ళం. వాడు లేకపోతే వాడు midnight వచ్చినా సరే లేపి తిన్నావా అని నన్ను అడుగుతాడు. వాడు వచ్చి పడుకుంటే కాలు నొప్పులు పడుతుంటే నేను కాలు నొక్కుంటా కూర్చునేవాడిని. వాడిని అంత బాగా పెంచుకున్నా. వాడికి దూరంగా ఉండేప్పటికీ నాకు నిద్ర పట్టట్లా సరిగ్గా. సో సమ్టైమ్స్ ఇంకా midnight 3కి 4కి స్టూడియో ముందుకు వెళ్ళిపోయి సమ్ ఫీలింగ్ ఆఫ్ ఆరా అన్న ఫీల్ అవుతానని స్టూడియో చుట్టుపక్కల ఒక రౌండ్ వేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చాయ్ తాగేసి ఆడ కూర్చునేవాడిని. బ్రదర్ బాండ్ ఎంత బాగుంటుంది నిజంగా అన్న, అసలు ఉండేవాడిని కాదు, అసలు ఉండలేకపోయా. ఫస్ట్ 4-5 weeks అయితే ఫుల్ ఏడ్ చేసా కూడా, అసలు ఉండలేకపోయా. నాకు వాడంటే చాలా ఇష్టం అన్న, చిన్నప్పటి నుండి వాడిని నేనే పెంచుకున్నాను. మా నాన్న ఒక్క మాట అన్నా కానీ ఊడుకున్నాను. వాడు అన్ని దూల పనులే చేస్తాడు, అన్ని దూల పనులే చేస్తాడు. లిటరలీ ఇక్కడ దెబ్బ ఉంటుంది, చిన్నప్పుడు బెచ్చెలు ఆట ఆడుతుంటే రాయి తీసుకుని నన్నే కొట్టాడు. నా తల పగలు కొట్టి నాకన్నా ముందు ఇంటికి వెళ్ళి అన్నయ్య కింద పడ్డాడు, తల పగిలింది, వాడు అన్ని దూల పనులు చేస్తాడు, మళ్ళీ నా మీదే రిటర్న్ కంప్లైంట్. ఇంటికి వెళ్ళిపోయేపటికే మా నాన్న వాడు చెప్పింది పక్కా నమ్మేస్తాడు. ఏం జరిగిందని కూడా అడగకుండా చెత్త కొట్టేశాడు నన్ను. ఆ తర్వాత నా పక్కకు వచ్చి కూర్చొని చెకోడీలు ఇస్తా, కానీ ఏం కాదు తిను నీకోసమే ఉంచాను. సో అంత బాగా నేను వాడిని మళ్ళీ ఒక్క మాట అన్నా, ఏ జరిగినా సరే ఒక్క మాట కూడా అన్నా. వాడు అంతే బాగా బాగుంది. ఎంత డిఫరెన్స్ మీ ఇద్దరికి? 1 year అన్న.
1 ఇయరేనా? 1 year. ఓకే ఓకే. సో అంత బాండింగ్ ఉండేప్పటికీ అసలు ఉండలేకపోయేవాడు. హాస్టల్లో వాడిని ఫిఫ్త్ వరకే కలిసి చదువుకున్నాం. 6th, 7th, 8th, 9th, 10th వేరే చోట. ఎగ్జామ్స్ రాయాలి, సీట్ రావాలంటే ఆ స్కూల్లో సీట్ రావాలంటే ఎగ్జామ్స్ రాయాలి. మా నాన్న భుజం మీద ఎక్కించి వరదలు అప్పుడు విజయవాడ వెళ్ళాలి, మా ఊరు అమరావతి, కృష్ణానది దాటి వెళ్ళాలి. మా నాన్న భుజాన్ని ఎక్కించుకొని ఇద్దరిని మోయలేడు కాబట్టి నన్ను ఎగ్జామ్ వద్దన్నాడు. ఇక నువ్వు వద్దులే, నువ్వు అంతగా చదవలేవు, తమ్ముడు బాగా చదువుతాడు అంటే సరే తీసుకెళ్ళి నాన్న. వాడిని భుజాలు ఎక్కించుకొని ఫ్యాట్ తల మీద పట్టుకున్నాడు. మా నాన్న భుజాల మీద వాడిని కూర్చోబెట్టుకుని వరదలు వచ్చే దాని మీదనే చిన్నగా అలా ఈదుకుంటూ ఆ దగ్గరికి తీసుకెళ్ళి ఎగ్జామ్ రాపించి తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిలో టాప్ వాడే వచ్చాడు. ఆ రోజు వచ్చిన సీటు 5th, 6th, 7th, 8th, 9th, 10th ఆ 5 సంవత్సరాలు వాడికి ఫ్రీ సీట్. 10th 9.7 or 9.8 అప్పుడు జీపీఏ స్టార్ట్ మాకు. సో అది కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాడు. వాడు బయటికి రావడంతో నాకు ఒక ఫీల్, మళ్ళీ నా తమ్ముడు నా దగ్గరకు వచ్చేసాడని. మళ్ళీ సపరేట్ జాయిన్ చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను. ఇద్దరం ఒకే చోట ఉంటామని పట్టుకొని కూర్చున్నాం ఇద్దరం. వాడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వాడికి మటన్ అంటే చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ 3కి మటన్ కోస్తారు. నేను 2:30కి వెళ్ళిపోయి మటన్ కాడ ఇలా కూర్చునేవాడిని. మా నాన్న జేబులో, నిద్రపోయేవాడి జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి మటన్ తీసుకుని వచ్చేసి మా అమ్మని లేపి 6 కల్లా క్యారేజ్ రెడీ చేయించేవాడిని. 10కి స్కూల్ గేట్లు ఓపెన్ చేస్తారు స్టడీ అవర్స్ అయిపోయి. 10 కనంటే నేను 7 కల్లా అక్కడ ఉండేవాడిని. 3 hours వాడు ఎప్పుడు బయటకు వస్తాడని క్యారేజీ పట్టుకొని గేట్ ముందు నుంచునేవాడిని. గేట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పరిగెట్టుకుంటూ వచ్చేది వాడే. వచ్చేవాడు ఒక చెట్టు కింద కూర్చునేవాడిని, ఒక పట్ట లాంటిది వేసుకొని, బియ్యం బస్తాలు ఉండే కదా, ఆ పట్ట సంకన పెట్టుకొని క్యారేజ్ పట్టుకొని ఉంచునేవాడిని. వాడు రాగానే నా పట్ట వేసుకొని కూర్చొని ఇద్దరం కలిసి కూర్చొని తిని, వాడికి వెళ్ళేటప్పుడు నా దగ్గర మిగిలిన 5 రూపాయలు 10 రూపాయలు వాడి చేతులు పెట్టేసి మళ్ళీ 70 కిలోమీటర్లు వచ్చేవాడిని ఆటోలో. 70 కిలోమీటర్లు అచ్చంగా వాడిని చూడటానికి ఎవ్రీ సండే వెళ్ళేవాడిని. అంత ఇష్టం. 1 week వెళ్ళకపోయినా వాడు కన్నా ఫేవర్ రావాలి, నాకన్నా ఫేవర్ రావాలి దిగులు వేసుకొని. అంత బాండింగ్ ఉంది. మనోడు నార్మల్గా ఫన్నీ, అంటే ఇప్పుడు గొడవ పడతాడు, నామినేషన్ చేస్తాడు, మళ్ళీ ఇల్లు కలిసిపోతాడు. ఎందుకు అలాగే ఉంటాడు? అంతే బయటైనా అంతే అన్న. ఇప్పుడు సమ్ ఎమోషన్స్ అనేది ఇంకా అన్కంట్రోల్డ్, అది ఎవరికైనా అంతే. ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఏదో అరిచేస్తాం కానీ తర్వాత కూర్చొని థింక్ చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ అనేది అప్పుడు అర్థం అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి తర్వాత సర్ది చెప్పుకోవటము, మళ్ళీ కలిసిపోవటము. సరే హర్ట్ అయ్యారంటే సారీ చెప్పటము, ఇంకా బాగా హర్ట్ అయ్యారంటే కనీసం వాళ్ళని నవ్వించడానికి ట్రై చేస్తాడే తప్ప రియల్గా అయితే అస్సలు యాంగర్ పర్సన్ కాదు. నామినేషన్ ప్రాసెస్లో అయినా సరే ఇది అని గట్టిగా మాట్లాడితే తప్ప అరవడు. లైక్ నువ్వు ఇది అని కన్ఫామ్గా చెప్పడు. దాన్ని సర్ది చెప్పుకుంటాడు, ఓకే డన్ చేసేసే. అవసరమైతే పక్కకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడే మనస్తత్వంగా గొడవ పడ్డు.